హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్. ఎలాగున్నారని అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలన్న దేవునితో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి పెట్స్ అంటే బర్డ్స్ పెంచుకునే వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. నేను ఒక బర్డ్ అయితే కొనుక్కున్నాను. ఆ బర్డ్కి నేను ఇప్పుడైతే ఉయ్యాలైతే కూడా తయారు చేస్తున్నాను. దానికైతే నేను చీపురు పుల్లలు అయితే తీసుకున్నాను. అంటే ఇల్లు గుడిచే చీపురు పుల్లలు ఉంటాయి కదా, అయిపోయిన తర్వాత వేస్ట్గా ఉంటాయి కదా, పడేయకుండా వాటితో అయితే నేను చేస్తున్నాను. థ్రెడ్ ఉంటుంది కదా, ఉలెన్తో అయితే దానికి ఒక ఉయ్యాలైతే నేను రెడీ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూసేయండి. ఇప్పుడు ఒక థ్రెడ్ తీసుకోవాలి. ఇలాగా థ్రెడ్ తీసుకొని అంటే ఇది తీసుకోవాలి. నేనైతే ఆరెంజ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఈ స్టిక్ ఉంది కదండి, స్టిక్ మొత్తానికి అయితే చుట్టేయాలి. మొత్తంగా చుట్టేయాలి, ఎక్కడ ఏం ఉంచకూడదు. ఉంచకుండా ఇలాగ మొత్తం అయితే చుట్టేయాలి. ఇలాగ చూడండి. ఇలాగైతే మొత్తం ఊరు మొత్తం అయితే చుట్టేసుకోవాలి. చూడండి, మీకు చూపెడతాను. చూసారా, ఊరు మొత్తం అయితే ఇలా చుట్టేసుకోవాలి. ఊరు మొత్తం ఇలా మొత్తం కర్ర మొత్తం చుట్టేసుకోవాలి. అంటే బయటకి ఎక్కడికి కర్ర కనపడొద్దు అన్నమాట. ఇలా చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చాలా టైట్గా అయితే చుట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే అది పీకుతుంది కదా, పీకినప్పుడు ఊడిపోతుంది. దానికి అసలే నోరు చాలా షార్ప్ ఉంటుంది. కాబట్టి మనం ఇలా మొత్తం అయితే చుట్టేసుకోవాలి. మళ్ళీ చుట్టుకున్న తర్వాత అయితే కంటిన్యూ చేస్తాం. 6th నుండి 10th వరకు ఒకటే స్కూల్లో ఉండి గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అప్పుడైతే ఒక పీరియడ్ అయితే ఉండేది, క్రాఫ్ట్ పీరియడ్ అని. ఇంకా క్రాఫ్ట్ పీరియడ్ వచ్చినప్పుడు ఇవేమి నేర్పేవారు, ఫ్లవర్స్ అవన్నీ కుట్టడం అందులో నేర్పారు. చూడండి, ఇలా మొత్తం అయితే చుట్టేసుకున్నాను. చూడండి, కొంచెం గ్యాప్ ఉంది కదా, ఇక్కడైతే 3 వేసుకోవాలి మనం. చూడండి, 3 కూడా అయితే ఈజీగా వేసి చూపెడుతున్నాను మీకు. ఇంకో 3 కూడా వేసుకున్నాం, ఎందుకంటే ఊడిపోతుంది కాబట్టి. మళ్ళీ ఇంకో 3 వేసుకుంటే ఊడకుండా అయితే ఉంటుంది మీకు. చూసారా, మొత్తం అయితే క్లోజ్ అయిపోయింది. ఇక్కడ చివర ఉంది కదా, ఈ చివర చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా. 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్కి నేను మొత్తం అయితే ఇలా చుట్టేసుకున్నాను. అది కూడా ఇలా ఈజీగా చుట్టేసుకోవాలండి. బ్యాంగిల్కి కూడా ఇలా థ్రెడ్ మొత్తం అయితే చుట్టేసుకోవాలి. చుట్టుకొని ఇప్పుడైతే లాస్ట్లో ఇలా 3 వేసుకోవాలి. ఇది కూడా నేను ఆల్రెడీ ముందే చుట్టేసాను. ఇలా ఉంది కదా. ఇప్పుడు 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నేను ఇప్పుడు 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా. ఈ 4 బ్యాంగిల్స్కి మనం ఇప్పుడు ఇలాగా ఇక్కడ అలా ఇలా పెట్టుకోవాలి. ఈజీగా ఇలాగైతే చుట్టుకోవాలి. మనం ఇలా కట్టుకోవాలన్నమాట. చూపెడతాను చూడండి. ముందు ఫస్ట్ ఈ 2 బ్యాంగిల్స్ని అయితే జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ 2 బ్యాంగిల్స్ని జాయింట్ చేసుకుందాం.
కొంచెం గట్టిగా అయితే వేసుకోవాలి, ఎందుకంటే అది పీకుతూ ఉంటుంది కదా, పీకినప్పుడు ఊడకుండా ఉండాలంటే మనం ఒక 4-5 ముళ్ళన్నా ఎక్స్ట్రా వేసుకోవాలి. చూడండి ఇలాగైతే వేసుకున్నాను కదా. ఇప్పుడు ఇవి టైట్ అయినాయి కదా, వీటికి ఇప్పుడు ఒక దీన్ని ఇలా కట్టేయాలన్నమాట. ఇలాగా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో మళ్ళీ ఒక థ్రెడ్ తీసుకున్నాను. సేమ్ థ్రెడ్ అయితే కొంచెం బాగుంటుందని చెప్పి సేమ్ థ్రెడ్డే తీసుకున్నాను నేను. అలా అన్ని వైపులా అయితే వేసుకోవాలండి, ఎందుకంటే ఊడకుండా ఉండాలంటే మనం అన్ని వైపులా ఇలా జాయింట్ అయితే చేసుకొని మంచిగా అయితే ముడేసుకోవాలి. ఇప్పుడు చూడండి ముడేసుకోవాలి మంచిగా, అస్సలు ఊడకుండా ముడేసుకున్నాం అనుకో. చూడండి ఇలా ముడేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా ముడేసుకున్నాం కదా చూడండి. ఇది ఇప్పుడు కొంచెం దారం తీసుకొని ఈ సైడ్ కూడా అయితే ఇలాగా కలిపేద్దాం. ఈ సైడ్ కూడా వీటిని ఇలాగా చూడండి, ఈ సైడ్ కూడా అయితే ముడేస్తున్నాను ఇలాగా. సరే వేస్తాను కదా. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ రెండు కూడా జాయింట్ చేస్తాను చూడండి. ఇవి ఒక 2 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా అయితే జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్నాను కదా, ఇలా ఉంచేస్తాను. ఇప్పుడు ఈ సైడ్ కూడా జాయింట్ చేసుకున్నాం. తర్వాత ఫస్ట్ అయితే మనం దీనికి ఇలాగ ఇది మళ్ళీ కట్టేయాలన్నమాట. సేమ్ అది ఎలా కట్టుకున్నాం ఇది కూడా అలాగే కట్టుకోవాలి. ఒక సైడ్ ఇది ఎలా కట్టుకున్నామో సేమ్ అది కూడా ఇప్పుడు ఇలాగే ఇది కట్టేయాలి. ఇప్పుడు చూడండి సేమ్ కట్టేటప్పుడు కొంచెం గట్టిగా కట్టుకోవాలి, ఎందుకంటే లూజ్ మూడ్ వేసామనుకో మళ్ళీ ఊడిపోయే ప్రమాదం అయితే ఉంది. పీకుతుంది, అది గట్టిగా పీకుతాడు వాడైతే. అలా పీకినప్పుడు ఊడిపోతుంది కాబట్టి మనం అయితే గట్టిగా వేసుకోవాలి. ఒక 4-5 ఫోల్డింగ్లన్నా తీసుకొని అయితే వేసుకోవాలి. ఉందా? ఇప్పుడు దీనికి కూడా జాయింట్ చేస్తాను. ఇది కూడా జాయింట్ చేస్తాను, ఎందుకంటే ఇలా ఊడిపోతుంది కదా, ఇలా ఊడకుండా ఉండాలంటే ఇలాగైతే మనం ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. ఏంట్రా లియో? చూసారా ఇలా జాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని థ్రెడ్ ఒకటి రెడీ చేసుకొని పెట్టుకున్నాం. ఏ కలర్ తీసుకున్నాం అంటే దానికి గ్రీన్ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను చూడండి ఈ థ్రెడ్ ఇదైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఇలా వేసుకొని అక్కడ ఇక్కడ అని బడ్స్కి టాయ్స్ అని అవి ఇవన్నీ బోల్డ్ రేట్లు పెట్టుకుంటారు కదా, అదేదో ఇంట్లోనే ఇలా తయారు చేసుకున్నాం అనుకో మనకి మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఇంట్లో నేర్చుకున్నది విద్య అన్నది ఉంటే మర్చిపోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి అయితే అల్లుతూ ఉండాలండి. చూడండి నేనైతే చదువుకునేటప్పుడే ఇవి నేర్చుకున్నాను కుట్లు అల్లికలు. కాకపోతే మిషన్ అయితే నేర్చుకున్నాను కానండి, మర్చిపోయిన అసలు అయితే నాకు కుట్లు కొలతలు అవి అయితే అస్సలు గుర్తుండట్లేదు. ఇదేదో నేర్చుకున్నాను కాబట్టి వీటితో అయితే నేను కొన్ని ఫ్లవర్స్ ఫ్లవర్ వాజులు అవన్నీ అయితే తయారు చేసుకున్నాను. అవి కూడా ఏదో ఒక రోజు అయితే వీడియో అయితే తయారు చేస్తాను, వీడియో అయితే పెడతాను. చూడండి ఇలా అయితే గొలుసు కుట్లాగా అయితే మొత్తం అయితే తాళ్ళలాగా అయితే అల్లుకొని దానికైతే కట్టుకోవాలి. చూడండి
ఇలాగైతే తోళ్ళలాగైతే అల్లుకోవాలి. గొలుసు కుట్టు వచ్చింది చూసారా, చూడండి ఇంతైతే అల్లుకున్నాను మొత్తం ఇలాగా. ఇదిగో ఇదైతే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనమైతే ఇప్పుడు ముడైతే వేసేద్దాం. దీన్ని ఇలా ముడేసేసుకొని ఇలా ఇందులోంచి రాగేస్తే ముడి అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్కి ఇలా జాయింట్ చేసుకోవాలి. చూపెడుతున్నాను చూడండి. ఇలాగైతే జాయింట్ అయితే చేసేసుకుందాం మనం. ఇప్పుడు చూడండి ఉయ్యాల ఇలా స్వింగ్ చూడండి ఎంత బాగుంది, ఇలా ఊగుతూ ఉంటుంది. మొత్తం అయితే ముళ్ళు వేసుకుందాం. ప్రస్తుతానికి ఒకటే ముళ్ళు వేసుకుందాం. చూసారా ఎంత బాగుందో చూడడానికి. బాగా మంచిగా అయితే ఊగుతుంది ఉయ్యాల. మీ ఇంట్లో బడ్స్ ఉంటే మీకు కూడా యూజ్ అవుతుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు వైట్ థ్రెడ్ ఉంది కదా, వైట్ థ్రెడ్ తీసుకొని కరెక్ట్గా మధ్యలో ఎక్కడ ఉందో అలా చూసుకొని కరెక్ట్గా ఇక్కడైతే ఇలా ముడి అయితే వేసుకుందాం మనం. చూడండి ఇదిగో ఇలాగ ఇలా ఇలాగైతే వేసుకొని ఇప్పుడు వచ్చేసి గ్రీన్ దారం తీసుకొని 2 ఫోల్డింగ్లుగా అయితే తీసుకొని కుచ్చుల్లాగా అయితే చేసుకోవాలి. చేతికి బొటన వేలుకి ఫింగర్కి చూపుడు వేలుకి ఇలా చుట్టుకుంటూ అయితే అలా కుచ్చుల్లాగా అయితే చేసుకున్నాను. రెండు వైపులా కట్టుకుందామని చెప్పి చాలా బాగుంటుంది, గంటల్లాగా ఊగుతూ ఉంటుందని చెప్పి అలాగైతే తీసుకొని మంచిగా వేలుకి చుట్టుకొని మధ్యలో కట్ చేసి మళ్ళీ కుచ్చుల్లాగా మంచిగా ఈ సైడ్ ఆ సైడ్ మంచిగా కట్ చేసి మధ్యలో ఒకటి దారంతో అయితే కట్టేసి మంచిగా ఒక థ్రెడ్ అయితే కట్టేసి ఆ స్టిక్ ఉంది కదా, చుట్టేసిన ఉయ్యాలు ఉంది కదా, ఉయ్యాలకైతే అటు ఇటుగా ఒకటి ఇటు అయితే కట్టి మంచిగా చూడడానికి అయితే బాగుంటుంది డెకరేషన్ కానీ చెప్పి అలాగైతే చేశాను. చూడండి చూడడానికి లుక్ ఎంత బాగుందో, చాలా బాగుంది కదా చూడడానికి. ఆ బర్డ్ దగ్గర కర్రల మీద కూర్చుంటుంది కదా, ఇది కట్టామనుకో అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటుంది అని చెప్పి దాని మీద కూడా వచ్చి కూర్చుంటుంది, ఊగుతూ ఉంటుంది అని చెప్పి అయితే నేను అలా ఆ విధంగా అయితే అల్లుకున్నాను. చూడడానికి అయితే కలర్ఫుల్గా చాలా అయితే బాగుంది. ఆ కట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను అల్లుకున్న గంట ఒకటి ఉందండి, అంటే ఫుల్ ఒకటి అల్లుకున్నాను. ఆ మధ్యలో వచ్చేసి అది కడదామని చెప్పి అది అయితే కడుతున్నాను. చూడండి ఆ ఫ్లవర్ ఎంత బాగుందో చూడడానికి. మా లియోగాడు అప్పటికి అరుస్తూ ఉన్నాడు. చూడండి ఆ ఫ్లవర్ కూడా నేనే ఉలెన్తో అయితే అల్లుకున్నాను. చాలా బాగుంది కదా చూడడానికి, కాంబినేషన్గా నాకు నచ్చింది. షూట్ రియో అటు కట్టు. ఈ కర్ర అడ్డు వస్తుంది కదా, అటుకే కడితే కర్ర కొంచెం ఈ సైడ్కి అనేద్దాము, అప్పుడు అది అటు కడదాం. నాయుడు అటు తీసుకెళ్ళి ప్రస్తుతానికి అయితే ఫస్ట్. అయ్యో అబ్బా కలర్ఫుల్ ఉంది, అబ్బా ఎంత బాగుందో రియో చూడడానికి. ఇయ్యాలా రియో చూడు ఎంత కష్టపడి చేసాను నీకోసం. కోపమా రియో, ఇటు చూడు ఇగో ఉయ్యాల చూడు ఎంత బాగుందో కలర్ఫుల్. ఇంకా చేస్తాను లేడర్ అవన్నీ కూడా. రియో ఓయ్ ఫుడ్ తీసుకో. ఇగో ఇది వద్దా పో అయితే. అంతేనండి ఈ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ కొంచెం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.